ఢిల్లీలో ఆప్ పతనం అసెంబ్లీతో ఆగడం లేదు. ఆల్రెడీ సీఎం సీటు కోల్పోయిన ఆప్ అతి త్వరలో మేయర్ పీఠం కూడా పోగొట్టుకునేలా కనిపిస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరగా వీరితో పాటు న్యూఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సైతం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆప్ చేతిలో ఉన్న ఢిల్లీ మేయర్ పదవిని ఎలాగైనా సరే తమ వశం చేసుకోవాలని చూస్తుంది బీజేపీ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 కౌన్సిలర్లుండగా బీజేపీకి 120, ఆప్ ఖాతాలో 122 మంది కార్పొరేటర్లు ఉండేవారు. మేయర్ ఎన్నికల్లో 14 మంది ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంది. ఈ హక్కున్న ఎమ్మెల్యే స్థానంలో ప్రస్తుతం 10 విజయం సాధించింది బీజేపీ. ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు, 8 మంది బీజేపీ కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవడంతో 12 స్థానాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగా ఎంసీడీలో సంఖ్యాబలం మారింది. ప్రస్తుత లెక్కలను బట్టి చూస్తే ఆప్కి 119 మంది సభ్యులుండగా బీజేపీకి 112 మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల అడ్వాంటేజ్ని కలుపుకుంటే బీజేపీకి లీడ్ లభిస్తుంది. కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో ఢిల్లీ మేయర్ పీఠం పైన గురిపెట్టింది కమలం పార్టీ. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్తో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఢిల్లీ అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నట్టు చెబుతుంది ఢిల్లీ బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్. ఎక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఎయిర్పోర్ట్ తీసే దిశగా కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీలో ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు ఈ రోజు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేందర్ సచ్దేవ్ ఆధ్వర్యంలో ఈ రోజు బీజేపీ కండువా కప్పుకున్నారు. వారిలో ప్రధానంగా బీజేపీ చేరిన వారిలో చూసుకుంటే కనుక అనితా బసోవా, నిఖిల్ జాఫ్రాన్సా, ధరంవీర్ ముగ్గురు బీజేపీ చేతుకొస్తున్నారు. వీరితో పాటు బీజేపీ మాజీ అధ్యక్షులు న్యూఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ మాజీ అధ్యక్షుడు సందీప్ బసోయా కూడా ఈ రోజు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో మేయర్ పీఠానిపై బీజేపీ గురిపెట్టింది. దానిలో భాగంగానే ఈ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ముగ్గురు ఆప్ కౌన్సిలర్లను బీజేపీ ఈ రోజు జాయిన్ చేసుకుంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ గా శైలీ వెబ్బరాయ్ ఉన్నారు. శైలీ వెబ్బరాయ్ పదవి కోల్పోవాల్సిన పరిస్థితి అయితే త్వరలో కనిపిస్తా ఉంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య అనేది 250 ఉంది. దాంట్లో బీజేపీకి 120, గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 120, ఆమ్ ఆద్మీ పార్టీకి 122 మంది కౌన్సిలర్లు ఎంపికయ్యారు. ఇక మేయర్ ఎన్నికల్లో 14 మంది ఎమ్మెల్యేలకు ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఓటు హక్కున్న ఎమ్మెల్యే స్థానాలు 10 బీజేపీ గెలుచుకుంది. ఇక ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు, 8 మంది బీజేపీ కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలవడంతో 12 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పార్టీ ఫిరాయింపులతో మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ సంఖ్యాబలం అనేది మారింది. ఇక 12 ఖాళీలు మినహాయిస్తే మిగిలిన కౌన్సిలర్లలో బీజేపీకి 112, ఆమ్ ఆద్మీ పార్టీకి 119 మంది ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓట్లు వేసుకునే అడ్వాంటేజీ పొజిషన్ కూడా బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఉండడంతో మేయర్ పదవిని కూడా కైవసం చేసుకునే దిశగా కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లను బీజేపీలకు ఆహ్వానిస్తున్నారు. ఇక సమన్వయ లోపం లేకుండా పాలన అందించవచ్చనే వ్యూహంతోనే ఇటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మేయర్ పీఠం కూడా బీజేపీ దక్కించుకుంటే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అఖిల, అదే శివ, ఇప్పటికే చూస్తున్నాము అటు ఆప్ అయితే ఇప్పటికే సీఎం పీఠాన్ని కూడా కోల్పోయింది. మరి ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు కూడా కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? సో ఎందుకంటే ఇటు కౌన్సిలర్లు ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్త పెట్టడం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షంలో ఉండి అటు పోరాటం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? అప్డేట్స్ ఏంటి? రైట్. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ స్వయానా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాబోతున్న ప్రభుత్వం ఏర్పడిపోతుంది. ఇటు కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. కాబట్టి ఇటు మేయర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పటికీ సరైన సహకారం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది పార్టీ మారేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన నేతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ కూడా ఆ సంప్రదింపులన్నీ కూడా విఫలమవుతున్నట్టు తెలుస్తుంది. ముందస్తుగా ముగ్గురిని బీజేపీ ఈ రోజు జాయిన్ చేసుకుంది. మరికొంతమంది కౌన్సిలర్ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ని సంప్రదింపులు జరిపినా, ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడినా పార్టీ వీడేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది.
దానిలో భాగంగానే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఈ రోజు 3 కౌన్సిలర్లు బీజేపీకి సంబంధించిన మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ప్రజెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో మేయర్ పీఠం అనేది ఉంది, ఢిల్లీ మేయర్ పీఠం. కానీ అది బీజేపీ కైవసం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే 3 కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు. ఇక మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన మాజీ ఢిల్లీ అధ్యక్షులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. మరికొంతమంది కూడా కౌన్సిలర్ బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే త్వరలోనే దీనికి సంబంధించి మేయర్ పీఠానికి సంబంధించి కైవసం చేస్తున్నందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికలు ఓడిపోవడంతో ఓటమి పాలన సందర్భంగా ఆ పార్టీ సంబంధించిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు వీరందరూ కూడా బీజేపీ వైపు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైన దానిపై కూడా ఇటు బీజేపీ కసరత్తు కొనసాగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నిన్నే ఢిల్లీ చేరుకునే నేపథ్యంలో రేపు పార్లమెంటరీ కమిటీ సమావేశం కాబోతుంది. దీంట్లో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి అబ్జర్వర్స్ ను ఢిల్లీ ముఖ్యమంత్రిని ఎవరు నియమించాలనే దానిపై కూడా ఒక అబ్జర్వేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన తర్వాత ఫైనల్ గా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత 20వ తేదీన ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంటుంది. రైట్ శివ, థ్యాంక్ యూ.